హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. నోయిడాలోని సెక్టార్ 12 ఎప్పుడూ ఈ ప్రాంతం వచ్చిపోయే జనాలతో రద్దీగానే ఉంటుంది. అయితే ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకొని అలా బజార్కు వచ్చాడు. అక్కడున్న మోమోస్ సెంటర్కు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి మోమోస్ తింటున్నాడు. అప్పుడే ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. బిత్తర చూపులు చూస్తూ ఆ వ్యక్తి వెనుకనే నిలబడ్డారు. ఉన్నట్టుండి అతన్ని మెడలోని చైన్ను లాగేశాడు. వెంటనే అక్కడి నుంచి ఇద్దరు దుండగులు బైక్ పై పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నోయిడాలోని సెక్టార్ 12లో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక వ్యక్తి నుంచి బంగారు గొలుసు లాక్కొని అతను స్పందించలోపే పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 19 బుధవారం బ్లాక్ మార్కెట్ సమీపంలోని జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల ప్రకారం ఢిల్లీలోని కొండల్ని నివాసి అయిన బాధితుడు లలిత్ తన కుటుంబంతో కలిసి సాయంత్రం స్నాక్ కోసం మార్కెట్కు వెళ్ళాడు. ఇక అతను ఒక దుకాణం బయట నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై వచ్చారు. వారిలో ఒకరు దిగి బాధితుడిని కొన్ని క్షణాలు గమనించగా మరొకరు ఇంజన్ను ఆన్లో పెట్టాడు. సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత మొదటి దుండగుడు లలిత్ మెడలోని బంగారు గొలుసును లాక్కుని తన సహచరుడితో కలిసి బైక్ పై పారిపోయాడు. బాధితుడు వారిని వెంబడించడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఈ మొత్తం సంఘటన సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుల సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు వారి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తుంది. లలిత్ ఫిర్యాదు మేరకు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మరికొన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతను పెంచాలని నివాసితులు అధికారులను కోరుతున్నారు. కాగా నగరంలో నేరాలను అరికట్టడానికి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి ఎక్కడి నుంచి తెచ్చిందో కానీ ఓ కుక్క పిల్లను తెచ్చుకుంది. దాన్ని తన బిడ్డలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆ కుక్క పిల్లలను పట్టుకొని చెట్ల కొమ్మల పైన అటు ఇటు గెంతుతూ ఉంది. నేలపైన నడిచే ఆ కుక్క పిల్లను చెట్లపైకి తీసుకెళ్లి లాలిస్తుంది. ఈ క్రమంలో ఆ కుక్క పిల్లలకు కోతిని పట్టుకోవడం రావట్లేదు. అది ఎక్కడ జారి పడిపోతుందో అనిపిస్తుంది. కానీ కోతి మాత్రం దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకొని కాపాడుకుంటుంది. ఆ కుక్క పిల్లలో తన సొంత బిడ్డను చూసుకొని మురిసిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ మొబైల్లో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. స్వచ్ఛమైన తల్లి ప్రేమ అని కొందరు, ఈ కోతికి అల్లరి చేయడమే కాదు ప్రేమించడము తెలుసు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. కర్ణాటకలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ రథం కుప్పకూలిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగాలుల ధాటికి నిన్న సాయంత్రం రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లోహిత్, జ్యోతి అనే 2 వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి చికిత్స కొనసాగుతుంది. జాతరకు తీసుకువస్తున్న దోడ నాగర మంగళం గ్రామరథం చిక్కనగర మంగళ సమీపంలోని కూలిపోయింది. ఈ ఘటనలో మరణించిన వారు తమిళనాడులోని హోస్కూర్కు చెందిన రోహిత్, బెంగళూరులోని కంగేరికి చెందిన జ్యోతిగా గుర్తించారు. లకసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన హెబోగోడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు తెలిపారు. భారీ వర్షం, ఎదురుగాలి కారణంగానే రథం కుప్పకూలిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. 2024లోనూ రాయసంద్ర గ్రామ రథం కూడా కూలిపోయింది. కానీ అప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంచి టాలెంట్ ఉన్న ఫోటోగ్రాఫర్ తీసిన ఒక్కో ఫోటో ఒక్కో స్టోరీని చెబుతుందంటారు. అలాంటి సీన్ల కోసం నిత్యం అన్వేషిస్తుంటారు.
వారి కళాత్మక దృష్టి ఒక కథ లాంటి సీన్స్ కోసం వెతుకుతూనే ఉంటుంది. గిరిజనులు, పేద కుటుంబాలు, వ్యవసాయ కూలీల నేపథ్యంలో వచ్చిన ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అలాంటి ఫోటోలు, వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. రద్దీ లేని ఒక రోడ్డు మీద ఒక జంట కలిసి నడుస్తూ ఉంటుంది. భార్య తన బిడ్డను ఎత్తుకొని నడుస్తుండగా భర్త తన తలపై ఆకుల మోపును మోసుకుంటూ నడుస్తున్నాడు. ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు చేతి వేసుకొని జంటగా పక్కపక్కనే నడుస్తున్నారు. ఫోటోగ్రాఫర్ తమను చూడగానే సిగ్గుపడి దూరం జరిగి వేగంగా అడుగులు వేశారు. రోడ్డు మీద ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఆ జంటను ఆకాష్ ఉపాధ్యాయ్ అనే ఫోటోగ్రాఫర్ ఎంతో ప్రశంసతో గమనించాడు. ఆ జంట తమ బంధాన్ని పంచుకున్న సహజ విధానం అతని దృష్టిని ఆకర్షించింది. అప్పుడు అతను ఆ క్షణాన్ని ఫోటో తీయాలని భావించాడు. ఫోటో తీయడానికి ముందు అతను మర్యాదగా ఆ జంటను సంప్రదించి వారిని ఫోటో తీయడానికి అనుమతి కోరాడు. ఆ వ్యక్తి మాత్రం తమ ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ను అనుమతించబోమని వేగంగా మొండిగా సమాధానమిచ్చాడు. ఉపాధ్యాయ మాత్రం తన పట్టు వదలలేదు. మీకు ఫోటో ఇక్కడే తీసి ఇస్తానని వారితో చెప్పాడు. ఆ వ్యక్తి మొదట తన భార్య వైపు, తర్వాత ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ అనుమానంగానే ఎప్పుడిస్తారు అని అడుగుతాడు. ఇప్పుడే అని ఫోటోగ్రాఫర్ సమాధానం ఇవ్వగానే ఆ జంట కూడా ఫోటో తీసుకునేందుకు ఉత్సాహం చూపించింది. మీరిద్దరూ చేతులు పట్టుకొని ఎంతో బాగా నడిచారు. నేను మీకు అందించే ఫోటోలో మీ సంబంధాన్ని బంధించాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ స్త్రీని అతని మాటలకు కదిలిపోయింది. ఎరుపెక్కిన బుగ్గలతో ఆమె క్రిందికి చూసింది. ఆ ఛాయాచిత్రం ఒక విలువైన జ్ఞాపకాన్ని అందిస్తుందని అర్థం చేసుకున్న తర్వాత, ఇక నీకు అందించే ఫోటోలో మీ సంబంధాన్ని బంధించాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ స్త్రీ అతని మాటలకు కదిలిపోయింది. ఎరుపెక్కిన బుగ్గలతో ఆమె క్రిందికి చూసింది. ఆ ఛాయాచిత్రం ఒక విలువైన జ్ఞాపకాన్ని అందిస్తుందని అర్థం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన తలపై ఉన్న మోపు వైపు కళ్ళు పైకెలెత్తాడు. నేను దీన్ని క్రింద ఉంచాలా అని అతను అడిగాడు. ఆ వ్యక్తి తన భార్యను పక్కన పెట్టుకుంటా తన మోపును పక్కకు సర్దుబాటు చేసుకున్నాడు. మిస్టర్ ఉపాధ్యాయ్ ఫోటో తీయడానికి ముందు ఆ స్త్రీ తన జుట్టును సర్దుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతను సాధ్యమైనంత ఉత్తమమైన చిత్రాన్ని తీయాలనుకున్నాడు. అనంతరం ఆట ఒకరికి చేతితో మరొకరి చేతి పట్టుకున్నాక ఫోటో తీసి ఇచ్చాడు. ఆ ఫోటోను చూసిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో మురిపెంపుగా ఆ ఫోటో వంక చూశారు. ఆ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె వెళ్లే ముందు సిగ్గుపడి బాయ్ చెప్పిన విధానం చాలా ముద్దుగా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఆ పలకరింపుని రీల్స్కు బదులుగా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి కంటెంట్ను మరిన్ని ప్రమోట్ చేయాలని అంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు. ఈ మొత్తం వీడియో అంతటా నవ్వుతూనే ఉన్నామంటూ కొంతమంది నెటిజన్లు షేర్ చేశారు. మనం చిన్నప్పుడు అనుభవించిన అమాయకత్వం లాంటి స్వచ్ఛమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. నువ్వు మమ్మల్ని ఆ చిన్ననాటి ఆనందం, స్వచ్ఛతను తిరిగి పొందేలా చేశావు. నిన్ను, నీ పనిని ప్రేమిస్తున్నాను సోదరా అంటూ ఫోటోగ్రాఫర్ను నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మనం ఎక్కడికైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలంటే అతిపెద్ద టెన్షన్ ట్రాఫిక్ జామ్. కిలోమీటర్లు మేర బార్లు తీరిన వాహనాలతో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగిరే శక్తి ఉన్న కారు మనకు ఉంటే బాగుండును అనే ఆలోచన చాలాసార్లు మన మనసులోకి వస్తుంది. మీరు కూడా ఇలాగే ఆలోచించిన వారిలో ఒకరైతే ఎగరగలిగే కారు మార్కెట్లోకి రాబోతుందనే శుభవార్త మీకోసమే. అవును, దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఏరోనాటిక్స్ రూపొందించింది. ఈ కంపెనీ ఎగిరే కార్ల గురించి ఆలోచించే వారి కలలను నిజం చేసింది. దీంతో రాబోయే కాలంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అనే ఆందోళన నుండి మనకు త్వరలోనే విముక్తి లభించే అవకాశం రానుంది. కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఏరోనాటిక్స్ తన ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్ మోడల్ జీరోను విడుదల చేసింది. ఇక ఈ కారు గాల్లో ఎగరగలదు, రోడ్డుపై కూడా పరిగెత్తగలదు. దీన్ని ప్రత్యేకతను చూపించే వైరల్ వీడియో ఇక్కడ చూడండి. కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఏరోనాటిక్స్ ప్రారంభించిన ఈ ఎగిరే కారు పేరు ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్ మోడల్ జీరో అని పెట్టారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే అది భూమి నుండి పైకి లేచి కొద్దిసేపటికే గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలను దాటిన తర్వాత అది తిరిగి నేలపైకి వచ్చిన తన గమ్యస్థానం వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈ కారు కూడా బ్యాటరీతోనే నడుస్తుందని
చేశారని సమాచారం. ఈ కారు చూడటానికి సాధారణ కారులా కనిపిస్తుంది, కానీ ఎగరడానికి సహాయపడే సీక్రెట్ రోటర్ బ్లేడ్ ఉంది. ఇది ఒక ఎలక్ట్రికల్ కారు. ఇది 320 కిలోమీటర్లకు వరకు ప్రయాణించగలదు. 160 కిలోమీటర్ల వరకు గాల్లో ఎగురుతుంది. ఈ కారు వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఈ ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. మనకు ఎగిరే కార్లు వచ్చే వరకు లేదా కనీసం వాటికి అనుమతులు వచ్చే వరకు ఇంకా సమయం పడుతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలో పర్యవసానం ఇది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడియన్స్ కు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఈవెంట్లో పాల్గొన్న క్రమా షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను ద్రోహిగా పేర్కొన్నారు. దీంతో క్రమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖరా ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లో హాబీటాక్ కామెడీ క్లబ్లో కునాల్కు షో నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ క్రమా ఓ జోకులేశాడు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది, అంతా గందరగోళంగా ఉంది అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్ ఏక్నాథ్ షిండేను ద్రోహిగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా దిల్తో పాగలే అనే హిందీ పాటలను చరణాలను రాజకీయాలకు అనువదించి పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కునాల్ కమాల్ అంటూ పోస్ట్ రాశాడు. దీంతో ఇది కాస్త తీవ్ర వివాదాస్పదంగా మారింది. కామెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షో జరిగిన హోటల్పై దాడి చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్ను మూసివేస్తున్నట్లు హాబీటాక్ స్టూడియో ప్రకటన విడుదల చేసింది. కామెడియన్ పై కేసు నమోదు. కామెడియన్ కునాల్ క్రమపై చర్యలు తీసుకోవాలని శివసేన కార్యకర్తలు ఫిర్యాదు మేరకు క్రమపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. హోటల్స్ పై దాడిని శివసేన నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కామెడియన్ పాడిన పాటల్లో 100% నిజమే ఉందన్నారు ఠాక్రే. కుట్రపూరితంగానే హోటల్పై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆదిత్య ఠాక్రే విమర్శించారు.